నక్షత్రములు గల కిరీటముండెను. మా చిన్ననాటి నుండి మేము చూస్తున్నాము. ఎందరో దేవుళ్ళు ఉండగా మరి తల్లి ఎందుకు పూజిస్తున్నావు? నీ చిన్ననాటి నుండి కాదమ్మా, ఇది మన వెనకటి తరాల నుండి వస్తున్న సాంప్రదాయం. కోరిన కోరికలు నెరవేర్చే మన ఇష్ట దైవమే ఆ దేవుని తల్లి మరియ తల్లి. అంతేకాదురా, ఆ తల్లి చల్లని చూపు వలనే మన కుటుంబంలో ఇలా మేమిద్దరం డాక్టర్లుగా ఎందరో పేదలకు సేవ చేసే భాగ్యం కలిగింది. అయితే నేను ఎటు వెళ్ళినా మర్యాదలకి దండం పెట్టుకునే వెళ్తాను. ఇక నాకు భయమే లేదు. నాన్న, ఎల్లప్పుడూ మనమందరం ఆ తల్లినే కొనియాడదాం. ఆ యేసుని కన్న తల్లి సర్వ మానవాళికి తల్లి లాంటిది. మంచిది నాన్న, మేమున్నా లేకపోయినా మీరు ఇలాగే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. నాన్న, పెద్దయ్యాక మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నానా, నీలాగా నేను పెద్ద డాక్టర్నయ్యి ప్రజలకే సేవ చేస్తాను. నానా, నేను పెద్దయ్యాక బిజినెస్ పెట్టి డబ్బులు బాగా సంపాదిస్తాను. తల్లి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను నీకన్నా పెద్ద డాక్టర్గా చదువుతాను. అమ్మా రోజా, ఇలారా, నీవేం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఆ దేవుడి సేవలో ఉంటాను. నిరంతరం ఆ తల్లిని పూజిస్తూ దేవుడి శుభార్తలు 10 మందికి చెప్పుతూ ఆ తల్లి ప్రేమకు సేవకురాలై ఉంటానమ్మా. సరే సరే, పదండి, మాకు డ్యూటీకి మీకు ట్యూషన్ మాస్టర్ వచ్చే టైం అయింది. పదండి. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారు వగ్నే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయనుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నీ సంకల్పము చాలా గొప్పది. ఇది దేవుని చిత్తమై ఉన్నది. నీ సేవలు ఖండాంతరములు దాటి నిన్ను ఎరుగని జనాల మధ్యకు, నీవు చూడని ప్రాంతాలకు నీ సేవ అవసరమై ఉన్నది. అతి స్వల్పమైన ఈ జీవితం దేవునికి నీవు సమర్పించుకుంటే అత్యున్నతమైన ఆ దేవుని సింహాసనం వద్ద నీవు ఎల్లప్పుడూ ఉండులాగా అది ఆయన చిత్తమై ఉన్నది. ఇది నీవు మరువక దేవుని సేవలో ముందుకు సాగు. ఏం చేస్తున్నావు? ట్యూషన్లో సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయడం లేదని
మాస్టర్ చెప్పారు. అవునమ్మా, నాకు దేవునికి దగ్గరగా ఉండి సేవ చేయాలనిపిస్తుంది. ఇది నా బలమైన కోరిక. చూడమ్మా, దేవుని మీద భక్తి ఉండటం మంచిదే. బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో చేరి సేవ చేయవచ్చు కదా. మనకు ఆ దేవుని దయ వలన సకల సౌకర్యాలు ఉన్నాయి. మనకెందుకమ్మా, బాగా చదువుకో. లేదమ్మా, నేను ఖచ్చితంగా ఆ దేవునికి సమర్పించుకొని ఈ జన్మంతా ఆ దేవుని పాద సేవలో సేవ చేసుకుంటూ తరించాలని ఉంది. ఇహలోక సుఖాలు నాకు అవసరం లేదమ్మా. చూడమ్మా, నీ సంకల్పం మంచిదైనా మేము ఇప్పుడు అందుకు అంగీకారం తెలుపలేము. మీ నాన్నగారి మాట విను తల్లి. లేదమ్మా, అయితే కొద్ది కాలం నన్ను ఇప్పటికీ దేవుడి చేత అభిషేకించబడి తల్లి సేవలో తరించుచున్న మా పిన్ని గారి దగ్గరకు కొంతకాలం ఉండి వస్తాను. అందుకైనా అంగీకరించండి. సరేనమ్మా, అలాగే కానివ్వు. అమ్మా, నాకు ఆరోగ్యము బాగాలేదు. ఈ అనారోగ్యముతో చనిపోతానేమో. రోజా వెళ్ళి చాలా కాలమైంది. బిడ్డని ఒకసారి పిలిపించు, చూడాలని ఉంది. అలాగేనండి, తప్పక కబురు పంపిద్దాం. నేను కూడా చూసి చాలా రోజులు అయ్యింది. దేవుని సేవలో తాను సమర్పించుకుంటానంటే మనమే వద్దన్నాము. అది కొంత మనసులో ఒకవైపు బాధగానే ఉంది. అవునండి, మనం నమ్ముకున్న దేవుడు మనకు అన్నీ సమకూర్చాడు. అది నాకు కూడా కొంత దిగులుగానే ఉంది. సరే, దైవ నిర్ణయం ఎలాగ ఉంటే అలాగే జరుగుతుంది. రావే, త్వరగా రావే. ఏంటి? రోసా వచ్చిందంట. రోసా ఏం నేర్చుకుందో ఏంటో, పిల్లలందరినీ తీసుకెళ్లిపోతుంది. ఏవో నేర్పించేస్తుంది. ఏం చదువో ఏ లోపమో. అందుకే నా రోజు ఒక గంట శబ్దం అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళేవే? ఇంట్లో ఏదో ఒకటి పని పాటు చేసుకుంటానికి ఎక్కడికి వెళ్ళేవే? అమ్మా, రోసా బిర్యానీ గాను చదువుకోవడానికి రమ్మంటే వెళ్ళానే. చదువు లేదు, గిదువు లేదు, ఏదో ఒకటి పని చేసుకో. లేదమ్మా, లేదు. సిస్టర్ గారు చాలా మంచివారు. నీలాంటి వాళ్ళకు కూడా చేతి పనులు నేర్పిస్తున్నారమ్మా. నువ్వు కూడా రా. కన్నయ్య, మన ఇద్దరం బడికి వెళ్తే అడుక్కొని తినాలి. తిండి లేదు, తిప్పలేదు. పద పద. రోసా, తల్లి రోసా, 2 రోజుల నుంచి 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 2
ప్రభు పేరిట వందనాలు తండ్రి. ఆశీర్వాదం అమ్మా. ఆ దేవుడు నీకు సదా తోడై ఉండునుగాక. మీరు నా కోసం రావడం చాలా సంతోషం. నేను చాలా అదృష్టవంతురాలిని. ఈ సందర్భంలో ఆ మరియ తల్లికి వందనం. అవునమ్మా, ఆ తల్లి దయ వలన నేను నిన్ను కలవగలిగాను. నీవు పేద పిల్లలకు ఎంతో కష్టపడి చదువులు నేర్పుతున్నారు. ఇంకా చాలా మంది పేద ప్రజలకు వృత్తిపరమైన పనులు నేర్పుతున్నారు. అవును తండ్రి గారు, మానవ సేవలో దేవునికి సేవ చేసినట్లే అని భావించి ఇవన్నీ చేస్తున్నాను. ఈ పనిలో నాకు తృప్తి కలుగుతుంది. అవును తల్లి, నువ్వు చేసే పనులు ఈ ఊరికే పరిమితం అవుతున్నాయి. నీవు మాలో చేరి దేవుని యందు తర్పీదు పొందితే నీ సేవలు ఖండాంతరాలు దాటి విస్తరింపజేసుకోవచ్చు. ఏమంటావు? అది నా జీవిత సంకల్పం. తప్పక వస్తాను స్వామి. కాకపోతే నాన్నగారు చనిపోయారు. అమ్మను ఒప్పించి ఆ దేవుని సేవకు అంకితమవుతాను. మంచిది తల్లి, మీ అమ్మగారితో నేను మాట్లాడతాను. ఇక నువ్వు మా బిడ్డవని మనస్ఫూర్తిగా నమ్ముతాను. నీకు శుభములు కలుగునుగాక. చాలా సంతోషం స్వామి. నా జీవిత కళ నెరవేరే రోజు వచ్చినందుకు ఆ దేవునికి స్తోత్రములు. మంచిదమ్మా, నేను వెళ్ళి వస్తాను. ఆశీర్వాదం. నన్ను వేడువని నా దేవుడవు, ఎవరు లేని ఈ జీవితములో నా తోడు నీవై నన్నాదుకుంటివి. నా హృదయమంతా నీ కొరకే సమర్పింతును దేవా. నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచెదను యేసు. నీ మార్గమును నీ నడిచెదను, నీ చిత్తమును నీ సాగెదను. సాగిపోయినా నా ప్రాణము చేపట్టి నన్నాదరించి చెరదీసి కన్నీరు తుడిచి హత్తుకుంటివి. కింగ్, మనమేంటి, మన పరిస్థితి ఏంటి? మనకు సాటి రాగల వారు ఈ ప్రాంతంలో లేరు.
అవును డేవిడ్, మనమే ఈ ప్రాంతంలో సంపన్నులం. మనల్ని తలదన్నే వారెవరూ లేరు. డబ్బు మనదే, పేరు మనదే, మనకు సాటి రాగల వారు ఎవరూ లేరు. ఈ ఊర్లో ఒక ఆడదే ఏమీ లేకపోయినా ఎంతో పేరు సంపాదించుకుంటుంది. అలాగైతే మన పరువు మర్యాదలు ఏం కావాలి? తరాల నుండి వస్తున్న మన పూర్వీకుల పరువు మర్యాదలు ఏం కావాలి? జరగడానికి వీల్లేదు. మనకంటే గొప్పవారు కానీ దాన ధర్మాలు చేసేవారు ఎవ్వరు ఉండకూడదు రాయ్. మరి ఆ అమ్మాయిని ఏం చేద్దాం? ఈ రోజు నా గన్నతో ఆ అమ్మాయి చాప్టర్ క్లోజ్. చంపేద్దామా? ఈ రోజే ఆమెకు ఆఖరి రోజురా. ఈ రోజు నుంచి మనమే ఈ ఊరికి రాజులం. రోజు ఆమె ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుందిరా. మనం ఈ పక్కనే నిలబడదాం. ఆవిడ వచ్చే సమయం అయ్యింది, పద. అరే కాల్చురా, కాల్చు, 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 కాల్చు. నాకేమీ అర్థం కావట్లేదు. తిక్కగా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్లు ఉంది. అరే నాకు అలాగే ఉందిరా, తిక్కగా కళ్ళు తిరుగుతున్నట్టు. లూసియా, మార్గరెట్ ఇద్దరూ కలిసి మనం కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లి అక్కడ ప్రజలకు దైవ ప్రార్థనలు నేర్పించి వారిని దేవుని వైపు నడిపించి దేవుని ఎడల నమ్మకం కలిగి జీవించే వారులుగా తయారు చేయండి. జాగ్రత్త, అపవాది మీ మీద అనేక రూపాల్లో దాడి చేయవచ్చు. వెళ్ళిరండి. అలాగేనమ్మా, మీరు మాకిచ్చిన పనిని సక్రమంగా పూర్తి చేసుకుని వస్తాము. మాకిచ్చిన ఈ పనిని ఆత్మసాక్షిగా పూర్తి చేసుకుని వస్తాను. ఇప్పుడు ఒక ప్రార్థన నేర్చుకుందాం. నేను చెప్పినట్లే మీరందరూ చెప్పండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. ఎవరమ్మా ఈ అమ్మాయి? వెనక ముందు ఎవరు లేరా? అనాథలేగా కనిపిస్తుంది ఏంటి? ఎవరూ లేని అనాథ సిస్టర్ గారి అమ్మాయి అక్కడే ఇక్కడ భిక్షమెత్తుకుని జీవిస్తుంది. ఇలాంటి అనాథల కోసం రోసా బెనెడెనీ గారు ఒక సభ స్థాపించి అనాథలకు అభాగ్యులకు సేవ చేస్తున్నారు. ఈ అమ్మాయిని మాతో తీసుకువెళతాను. అమ్మా, నువ్వు మాతో వస్తావా? వస్తానండి. రోజా చాలా దప్పికగా ఉంది. అవును రోజా, ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా దొరికితే బాగుండు, లేదంటే చనిపోతామేమో అనిపిస్తుంది. ఇప్పుడేం చేద్దాం? మన దగ్గర తినడానికి ఏమీ లేదు. చాలా నీరసంగా ఉంది. ఆ దేవుడే మార్గం చూపాలి, లేదంటే ఇక మన పని అంతే. ఏదో ఒకటి చేయి రోజా, లేదంటే ఆకలితో చనిపోయేటట్టు ఉన్నాము.
మనకు తెలిసింది ఒక్కటే, మరియ తల్లికి ప్రార్థించడం. ఓపికంతా కూడా తీసుకొని ప్రార్థించండి. ఆ తల్లి మనకు దారి చూపిస్తుంది. అవును, ఎవరమ్మా మీరు? ఈ సమయంలో ఇక్కడికి ఎవరు రారే? మీరే అమ్మ అని పిలిచారుగా. అందరికీ నేనే తల్లిని. బిడ్డల ఆకలి తల్లికి తెలియదా? సాక్షాత్తు ఆపదలో పిలిస్తే పలికే మా మరియ తల్లి లాగానే ఉన్నావమ్మా. మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోండి. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయటమే నా పని. వెళ్ళి వస్తా. మంచిదమ్మా, పోయే మా ప్రాణాలు దక్కించావు. ఆ ప్రభు పేరిట వందనాలు. రోజా, నేను చూసినప్పటి నుంచి నీవు చేసిన ప్రతి ప్రార్థన ఫలించింది. ఎంతో మందికి స్వస్థత లభించింది. ఆ దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. విశ్వాసంతో కూడిన ప్రతి ప్రార్థన ఫలిస్తుంది. ఆ విశ్వాసమే మనలను ముందుకు నడిపిస్తుంది. ఇక నా దేహం కూడా సెలవు తీసుకొని దేవుని సన్నిధానంలో కలిసిపోవాలని ఆరాటపడుతుంది. ఇక నా బాధ్యతంతా మీరే చూసుకోవాలి. రోజా, ఇద్దరం ఒకేసారి దేవుని సేవకు వచ్చాము. నీ ప్రార్థన ఫలించింది. అదిగో అదిగో పరలోక రాజ్యములో ఆ దేవుని దూతలు నా కోసం ఎదురు చూస్తున్నారు. నా వేలుకు సమయం ఆసన్నమైంది. కొంచెం దాహం తీర్చవా? సూదంటి సూపరు సగడే తెప్పించావే నవ్వి ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా గంగారే పెట్టచ్చా అండల్లో అరవచ్చా చా చా నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనకం ముస్కోవే వంటేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా గంగారే పెట్టచ్చా
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సొగ్గులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజ పుణ్య రూపిణి నీ వంక చూస్తే గుండెలోన డిరిడిరిడి తూనీగా నడుములోన తూట పెట్టి తుపాకీ పెంచి ఆమె దింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్తా పెట్టి సింపిరి సుట్టుదాన్ని సెవులి రకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టెదాన్ని నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పిల్లవగానే నేను రాను బాబా నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పిల్లవగానే నేను రాను బాబా dance along with you. So let us give them a huge round of applause. So to remember the investors and to try to tribute to them. My friends, on behalf of the investors, this is dance show. భారతీయులుగా దేశభక్తిని చాటుకోవడం మన ప్రధాన కర్తవ్యం. భారతీయులుగా దేశభక్తిని చాటుకోవడం మన ప్రధాన కర్తవ్యం. తమకున్న దేశభక్తిని చాటడంలో సైనికులు ముందు ఉంటారు. వారి పోరాట పటిమ త్యాగాల వలనే ఈ రోజు మనం ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. అటువంటి ఒక ప్రేరణాత్మక ప్రదర్శనను ఇప్పుడు మనం చూద్దాం.
భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనికుడు. నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు. కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాళ్ళంటూ కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు. చెడు జరగని పగ పెరగని బెదరని గని సైనికుడు. అగు పెరుగని రక్షణ బలి చెదరని ముని సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనికుడు. సరిలేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు. ఇంకొక బిడ్డ వాడిప్పుడు లేడని బాధపడాలా? నా బిడ్డలాగా అక్కడ ఎంతో మంది పోరాడుతున్నారుగా. మీ అందరిలో వాడిని చూసుకుంటే సరిపోదు. చిన్న బిడ్డ కదా, ప్రేమ ఎక్కువ. వాడిని బాగా పెంచాను. బాధ ఉంటుంది. నా కన్నీళ్లతో వాడి త్యాగాన్ని తక్కువ చేయలేను. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు బతకాలని ఆరాటపడతారు. ఏదైనా చిన్నది వస్తే చాలు బతకాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, బతకాలి. దేవుడి మొక్కైనా బతకాలి. కోట్లు ఖర్చు పెట్టైనా బతకాలి. ఏ సంబంధం లేని వీళ్ళందరి కోసం అంత తేలిక ప్రాణాలు ఎలా ఇస్తారమ్మా? అలాంటిది ఈ దేశానికి 2 బిడ్డల్నిచ్చాను. నేనెందుకు బాధపడాలి?
బాధనైనా గాయాన్నైనా తట్టుకునే శక్తి. అందుకేనేమో దేశాన్ని అమ్మతోనే పోలుస్తారు. And performed very well on the stage. It is purely possible because of the two people. They are none other than the dance masters, Mr. Joshi and his supporter, Mr. Satish. Through their guidance, the students shine like stars on the stage. So, to appreciate their hard work and talent, let us welcome Mr. Joshi and Mr. Satish onto the stage with a huge round of applause. Noble hearts. We know your word thank you, which help us to build a healthy and friendly relationship with everyone. So, on this note, I would like to call Meghana to come on to the podium on behalf of St. Mary's family to express their gratitude. Special invitees, parents and guardians, and my dear teachers and fellow students, a very good evening to all. I am Meghana, honored to be here today to express my deepest gratitude to all for the day's celebrations. On this momentous occasion of 33rd annual day of our St. Mary's, it is with great joy and immense gratitude that I stand before you on behalf of St. Mary's family to express our heartfelt thanks. First of all, let us extend our most sincere thanks to the Almighty God for making today's event a resounding success. With His blessings and graces, we are able to make this event great. Let us join our hands and thank the Almighty God. Then I would like to extend our deepest gratitude to His Excellency, Most Reverend Bishop Jayarao Polimera, whose presence has truly graced this event. Your Lordship, your spiritual leadership, words of wisdom and constant support have been a beacon of light for all of us. We are blessed to have your presence with us today, and we thank your Lordship for taking the time out of your busy schedule to be part of these celebrations. Thank you, Bishop. A unique and honest thanks to Reverend Father Divakar, the parish priest of Vijarai, for gracing the occasion with his esteemed presence and blessings today. Dear Father, your deep commitment in fostering the values of faith, love and service in the society has been an immense blessing. Your presence here today reminds us of the importance of living our faith through our actions, and for that we are deeply thankful to you. Next, I am so grateful to all the priests and religious principals of different institutions, special invitees, and to our amazing audience for your gracious presence and appreciation and support. We are so grateful to our dance masters, Mr. Joshi sir and Satish, who helped us to perform well. Grateful to you sirs for your patience
Special thanks to Mr. Gopi, Abhi and Eshuratnam and all our ex-students for your support and hard work. Yes, dear friends, you did it for your institution once again. We are grateful to you and a big salute. Next, I thank each and every member of the event management team for your contributions to our event success. Your dedication and attention to detail have been outstanding. We couldn't have done it without you. Last but not least, a big salute to my principal, Sister Linda, teaching and non-teaching staff for their tireless efforts and dedication, for their patience and commitment to excellence for preparing us to have a wonderful program today. Without your guidance and support, we couldn't do it in the best manner. Thank you so much and congratulations to all my schoolmates for performing well and this day more colorful and meaningful. Once again, thank you one and all. We successfully completed our annual day. I thank each and everyone who contributed for today's success. I hope that everyone enjoyed thoroughly with all the cultural events and simultaneously appreciated the efforts of students and their capabilities. But all great things must come to an end. It doesn't mean that we are stopping here forever. The end of an event is the beginning of another event. So let us hope to gather here for another vibrant event soon in the future. Until then, I wish health and happiness to everyone. Thank you. ఆ సర్వశక్తి మంత్రి దీవెనలతో మా ఈ వార్షికోత్సవాన్ని చాలా అద్భుతంగా ఎన్నడూ కనివిని తీరులో విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. నేటి విజయానికి సహకరించిన ప్రతి విద్యార్థులకు మరియు స్కూల్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను పూర్తిగా ఆస్వాదించాలని మరియు విద్యార్థుల యొక్క కృషి సామర్థ్యాలను అభినందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కానీ ఎలాంటి గొప్ప ప్రదర్శనకు అయినా ముగింపు అనేది ఉంటుంది. ఈ ముగింపు మరో గొప్ప కార్యక్రమానికి నాంది. కాబట్టి భవిష్యత్తులో మరో అద్భుతమైన కార్యక్రమం కోసం మళ్ళీ ఇదే ఆనందంతో సమావేశం అవుతామని ఆశిద్దాం. అప్పటి వరకు అందరి క్షేమాన్ని హృదయపూర్వకంగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని జాతీయ గీతంతో ముగిద్దాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे